నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి. తణుకు ముళ్లపూడి ఆసుపత్రి సదస్సులో హితవు పలికిన మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గోపాలరావు. ప్రమాదాలకు అతీతంగా ఆర్టీసీ బస్సును నడిపిన డ్రైవర్లకు తణుకులో మానవతా సంస్థ ఘన సన్మానం. అభినందించిన సంస్థ జిల్లా మాజీ చైర్మన్ రాంబాబు. తణుకు రామకృష్ణ సేవా సమితి భవనంలో అందరినీ ఆలరించిన అన్నమాచార్య సంకీర్తన గానం. బుల్లెమ్మ బృందం ప్రతిభను ప్రశంసించిన ప్రముఖులు. భారత రాజ్యాంగంపై బీజేపీకి సంపూర్ణ గౌరవం. తాడేపల్లిగూడెం సభలో పేర్కొన్న ఈ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆయనంపూడి. కొవ్వూరు నియోజకవర్గంలో ఫిబ్రవరి 1వ తేదీన పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వెల్లడించిన ఎమ్మెల్యే ముప్పిడి. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలి. ప్రజలకు ఉద్బోధించిన తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత. ఆయనవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయ హుండీల ఆదాయం 34,67,000 రూపాయలు. ప్రకటించిన ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి. కొబ్బరి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలి. ఆయనవిల్లి మండలంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. హెల్మెట్లను ధరించాలని కోరుతూ ఏలూరులో నిర్వహించిన ర్యాలీ. ప్రారంభించిన కలెక్టర్ వెట్రిసెల్వి. అధిక శాతం మహిళల్లో తరచుగా తలెత్తుతున్న ఆరోగ్య సమస్యలపై అవగాహన కలిగించేందుకు తణుకు ముళ్లపూడి వెంకటరమణమ్మ మెమోరియల్ హాస్పిటల్లో మంగళవారం ప్రత్యేక సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజగోపాలరావు మాట్లాడుతూ ప్రాథమిక దశలోనే ఉన్న ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఇందుకు అవసరమైన వైద్య నిపుణులు తమ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నట్లు ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని సంపూర్ణ ఆరోగ్యం పొందాలని డాక్టర్ రాజగోపాలరావు పేర్కొన్నారు. చాలా మంది అడుగుతుంటారు. ఇప్పటికీ కూడా దరిదాపు ఈ హాస్పిటల్ ప్రారంభించి 45 సంవత్సరాలు అయింది. కానీ ఆ అనుమానం అనేది ఇప్పటికీ కూడా ప్రజల్లో ఉంది. పొరపాటు వల్ల ఇండస్ట్రీకి సంబంధించిన ఎంప్లాయీస్ వరకే అనుకుంటారు చాలా మంది. అదేమి లేదు. ఆనాడు ఆ మహానుభావుడు శ్రీ ముళ్లపూడి స్థాపించిన ఈ హాస్పిటల్లో అన్ని విభాగాల వైద్య సేవలు జరుగుతున్నాయి. దాన్ని కంటిన్యూ చేస్తూ ప్రజెంట్ ముళ్లపూడి హరిరావు గారు అంటే అర్చన్ ప్రసాద్ గారి మనవడు నేటి వెంకటరాయుడు గారి వారి పెద్ద చిన్నబ్బాయి ఈ హాస్పిటల్ని ఎన్నో టెస్టులు కానీ మిగతా ఫెసిలిటీస్ కానీ ప్రొవైడ్ చేస్తూ అందరికీ అందుబాటు ధరంలో ఫస్ట్ ల్యాబ్ మన హాస్పిటల్ ల్యాబ్ అనేది ఈ తణుకులో ఎక్కడా లేనటువంటి హాస్పిటల్లో మన ల్యాబ్ మొట్టమొదటి ల్యాబ్. దానికి మొన్నే ఇన్స్పెక్షన్ చేసి దాన్ని కూడా ఓకే చేశారు. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకుంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ ఓలేటి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సంబంధిత వైద్యులు డాక్టర్ మండవ తేజస్వి, పాదాలజిస్ట్ గొన్నాబత్తుల దివ్యతో పాటు వివిధ విభాగాల వైద్యులు, మున్సిపాలిటీ పరిధిలోని డ్వాక్రా సంఘాల రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు. ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్న ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో టికెట్లను ఇచ్చే కండక్టర్ పనిని కూడా బస్సులు నడిపే డ్రైవర్లకే అప్పగించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి అనే అభిప్రాయం అందరిలో ఉందని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా మాజీ చైర్మన్ గమ్ని రాంబాబు తెలిపారు. యాజమాన్యం ఈ అంశాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. తణుకు ఆర్టీసీ బస్ డిపోకు చెందిన బస్సులలో ఒక్క ప్రమాదం కూడా జరగకుండా ఎంతో బాధ్యతతో విధులు నిర్వహిస్తున్న 5 డ్రైవర్లను మానవతా సంస్థ తరపున మంగళవారం ఆయన సన్మానించి మాట్లాడారు. బస్సు అంటే ఒక కండక్టర్ ఒక డ్రైవర్ ఉండేవారు.
ఇప్పుడు రాను రాను టెక్నాలజీ పెరిగిన తర్వాత డ్రైవర్స్ని మాత్రమే ఉంచి కండక్టర్స్ని విత్డ్రా చేయడం జరిగింది కొన్ని బస్ రూట్స్లో. డ్రైవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. అట్ ది సేమ్ టైం ఎకనామికల్గా చూసిన బాధ్యత కండక్టర్ గారికి ఉంటుంది, నిజమే. కానీ ఈ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వారిని టికెటింగ్ కూడా వాటిని చేయమన్నప్పుడు వారి కాన్సన్ట్రేషన్ ఖచ్చితంగా దెబ్బతింటుంది. కానీ అన్నిటికన్నా ముందు ముఖ్యం ఇది ఏ ప్రమాదరహితంగా చేయాలని అనుకుంటున్నామో దానికి మనం పూర్తిగా డ్రైవర్స్కి పూర్తి స్వాతంత్రం డ్రైవింగ్కి ఇవ్వాలి తప్ప మీరు టికెట్ తీసుకోండి, టికెట్ అనేది ఒక పక్క డ్రైవ్ చేస్తూ పక్కన వెనక్కి తిరిగి మళ్ళీ బ్యాక్ చూసి ఇంకేమన్నా టికెట్ తీసుకోవాలా రండి అంటే ప్రయాణికులు కూడా ముందు రాకపోవడం దురదృష్టం. దానివల్ల లోడ్ మీకు పెరుగుతుంది, అక్కడ అలాగా కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. రోడ్స్ అన్నీ కూడా బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు, రకరకాల ప్యానిక్స్ అన్ని రోడ్డు మీద జరుగుతూ ఉంటాయి. అటువంటి సందర్భాల్లో మనకు తెలియకుండా డ్రైవర్ పాపం కావాలని చేయకపోయినా దురదృష్టవశాత్తు జరుగుతూ ఉంటాయి. చాలా సంఘటనలు మనం చూసాం అనేకం. అందుచేత మా రిక్వెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సొసైటీ ఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పబ్లిక్ టు ది డిపార్ట్మెంట్ ఈజ్ డ్రైవర్స్ని కేవలం వారి డ్రైవర్స్ డ్రైవింగ్ వరకు మాత్రమే కాన్సన్ట్రేషన్ ఇచ్చి అటు కండక్టర్స్ వారి డ్యూటీ వారు చేసుకునేలా పెడితే అటు ప్రయాణికులకి లేదా సంస్థకి అందరికీ కూడా మంచిదని మా ఉద్దేశం. బస్ డిపోలో మానవతా అధ్యక్షురాలు కఠారి శారదాదేవి అధ్యక్షతన జరిగిన ఈ అభినందన సభలో సంస్థ మండల చైర్పర్సన్ బోయపాటి రామలక్ష్మి, ఉపాధ్యక్షులు కె రాజేశ్వరరావు, కార్యదర్శి బొల్లం రామకాశి, కోశాధికారి అక్కెన కాశీ విశ్వనాథం, మాజీ అధ్యక్షులు ఆలపాటి సుబ్బారావు, సభ్యులు కె వాణి, డాక్టర్ కె రామలక్ష్మి, ఆకెట్టి సుబ్రహ్మణ్యం, పాతూరి శివనారాయణ, ఒబిలిశెట్టి హరినాథ్, బోడపాటి ప్రసాద్, జి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడి నాగరాణి చేతుల మీదుగా ఉత్తమ తహసీల్దార్ అవార్డు అందుకున్న తణుకు తహసీల్దార్ దండు అశోక్ వర్మను కార్యాలయంలో సిబ్బంది, వివిధ గ్రామాలకు చెందిన రెవెన్యూ అధికారులు, గ్రామ సర్వేయర్స్ తో పాటు రేషన్ షాప్ డీలర్లు మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో నిబద్దతతో విధి నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించిన అశోక్ వర్మ సేవలను ప్రభుత్వం గుర్తించడం అభినందనీయమని అన్నారు. దీనివల్ల బాగా పనిచేసే అధికారులను గుర్తించి ప్రోత్సహించినట్లు అవుతుందని వారు అన్నారు. తణుకు రామకృష్ణ సేవా సమితి భవనంలో సద్గురు త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంగీత ఉత్సవాలు మంగళవారం కూడా కొనసాగాయి. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు సౌజన్యంతో బుల్లెమ్మ అండ్ బృందం నిర్వహించిన అన్నమాచార్య సంకీర్తన గానం అందరినీ అలరించింది. ఉత్సవ సొసైటీ అధ్యక్షురాలు చిలుకూరి లక్ష్మీ సుజాత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి జీడిగుంట సార్వాణితో పాటు పట్టణ ప్రముఖులు, ప్రజా వైద్యులు తాతిన రామబ్రహ్మం, పారిశ్రామికవేత్తలు చిలుకూరి రామకృష్ణ, గమ్ని బాబ్జీ, డాక్టర్ ముప్పన రఘు, ఇతర దేశాల్లో స్థిరపడి సంక్రాంతికి సొంత ఊరు విచ్చేసిన దేవరకొండ సీతాదేవి తెలుగు సంగీత కార్యక్రమాలను వీక్షించేందుకు ప్రత్యేకంగా పాల్గొన్నారు. రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సభలో ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ కార్యదర్శిగా తణుకు మారుతి డిగ్రీ కళాశాల యాజమాన్య ప్రతినిధి నామన కనకయ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ అనుబంధ కళాశాలల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్దితో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మారుతి కళాశాలల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఎస్వివి సత్యనారాయణ, ఈ సంస్థల జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్ సిహెచ్ నాగరాజు, ప్రగతి విద్యా సంస్థల అధినేత ఎంఎస్ఆర్ ఆంజనేయులతో పాటు ఇతర కళాశాలల డైరెక్టర్లు పాల్గొన్నారు. తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల ఎదురుగా ఉన్న సంస్థ కార్యాలయంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి సేవలు అందించారు. ఇందులో భాగంగా డాక్టర్ భూపతిరాజు, రమేష్ చంద్రబాబు 26 మందికి బీపీ, షుగర్ వైద్య పరీక్షలు చేసి సూచనలు, సలహాలు ఇచ్చారు.
నిరుపేద వృద్ధులకు మందులను కూడా ఉచితంగా అందజేశారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ పర్యవేక్షించగా సభ్యులు ఎవటూరి లక్ష్మణరావు, చేబ్రోలు సాధులు పాల్గొని సహకరించారు. అంబేద్కర్ ను భారత రాజ్యాంగాన్ని సమున్నతంగా గౌరవించేది భారతీయ జనతా పార్టీయేనని పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి అన్నారు. తాడేపల్లిగూడెం కిరాణా వర్తక సంఘం భవనంలో మంగళవారం జరిగిన 75 సంవత్సరాల సంవిధాన్ గౌరవ అభియాన్ సభ ర్యాలీలలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రిజర్వేషన్లు రద్దు చేయడానికి, భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడానికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న బీజేపీతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ను బీజేపీ అవమానిస్తుందంటూ కేంద్రం హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరించారని ధ్వజమెత్తారు. సభ అనంతరం ర్యాలీ నిర్వహించారు. గుర్తించాలి. ఈవేళ బూత్ స్థాయిలో మనం తెలియపరచాలి. ఈవేళ పంచతంత్రం అని ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారి జననం, పుట్టిన చదివిన ప్లేసు, ఆయన ఎక్కడైతే ఉద్యోగం, అన్ని ప్లేసులు కూడా పంచతంత్రాన్ని ఒక మ్యూజియం లా చేసి ప్రజలందరికీ తెలియపరిచేలా చేశారు. అనేక చట్టాల విషయంలో ఈవేళ భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల్లో ఒక సవరణ చేసి ఒక చట్టాలకి ఒక గౌరవాన్ని ఇచ్చింది భారతీయ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏతకోట తాతాజీ అధ్యక్షతను వహించారు. సంవిధాన్ గౌరవ్ అభియాన్ గురించి కన్వీనర్ పెదప్రోలు వీర్రాఘవులు, జాతీయ కౌన్సిల్ సభ్యులు కర్రి ప్రభాకర్ బాలాజీ, జిల్లా మీడియా కన్వీనర్ నర్సి సోమేశ్వరరావులు వివరించారు. జిల్లా మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీ, టౌన్, రూరల్, పెంటపాడు మండలాల ప్రెసిడెంట్లు ముప్పిడి సురేష్ రెడ్డి, సమయమంతుల కాశీ, దత్తు ప్రసాద్, సింగం జగపతి, రామగడి సత్యనారాయణలు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.